హాయ్ ఆల్, ఈరోజు మన వీడియో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఆల్సో అలాగే మా పిల్లలు ఈ ఎయిర్పోర్ట్లో ఎలా ఎంజాయ్ చేశారు, ఎలా అల్లరి చేశారు, మా మమ్మల్ని ఎలా సతాయించారు, ఇవన్నీ ఈ వీడియోలో చూస్తారండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూసేయండి మీరు కూడా వీడియో. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌర్యతో ముచ్చట్లు. ఈరోజు మీకు నేను బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూపిస్తానండి. మేము లాస్ట్ టైం వెళ్ళాము కానీ అప్పుడు వీడియోస్ తీసుకోలేదు. సో ఇప్పుడైతే మీకు ఈ ఎయిర్పోర్ట్ చూపిద్దామని అనుకుంటున్నానండి. మీరు కూడా చూసేయండి బెంగళూరు ఎయిర్పోర్టు. ఇది టెర్మినల్ 2 అండి. ఇక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయండి. మీరు కూడా చూసేయండి. ఇక్కడ చూడండి, మా పాప వచ్చిన వెంటనే ఈ లగేజెస్ బ్యాగ్ ట్రోలర్ పైన కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంది. మోరియా హాయ్ చెప్పు. హాయ్ హన్సిక, హాయ్ చెప్పు నాన్న. హాయ్ చెప్పు. హాయ్. మా వాళ్ళంతా చాలా ఎంజాయ్ చేస్తున్నారండి ఎయిర్పోర్ట్లో. నా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక కుక్క పిల్ల వస్తే వీళ్ళ కుక్క పిల్లని పిలుస్తూ ఉన్నారు. మౌర్య మౌర్య బౌన్ పిలుచు. ఎయిర్పోర్ట్ చాలా బాగుంది కదా. నేను ఈ టెర్మినల్ 2కి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత బాగా అయితే లేదు అది. ఇక్కడ చూడండి, ఒక ఫ్యామిలీ వాళ్ళు భోజనం తెచ్చుకొని ఇక్కడే తింటున్నారండి. పిల్లలేమో బాగా ఆడుకుంటున్నారు. చాలా పీస్ఫుల్గా ఎంత బాగుందో కదా. అక్కడ చూడండి, చిన్న బాబు ఎంత మంచిగా ఆడుకుంటున్నాడు కదా కుక్కతో. పిల్లలకి ఇలా ఏమైనా చూస్తే బాగా ఎక్సైట్ అయిపోతారు. మా పిల్లలు అయితే బాగా ఆడుకుంటున్నారండి. ఇంతకీ ఈ పాప ఎవరో కొత్త కనబడుతుంది అనుకుంటున్నారా? ఈ పాప మా ఆయన వాళ్ళ చెల్లెలు కూతురండి. తన పేరు వేదాంశిక. హన్సిక హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. హన్సిక వాళ్ళ డాడీనే అండి. బ్యాంకాక్ వెళ్ళింది. ఈమె ఎక్సైట్గా ఫీల్ అవుతుంది. వాళ్ళ నాన్న ఎప్పుడెప్పుడు వస్తాడా, ఓ డాడీ ఓ డాడీ నడుస్తూనే ఉంది ఎయిర్పోర్ట్ అంతా. హన్సిక ఓయ్. ఈమెకి కొత్తోళ్ళు మనోళ్ళు అని ఏం లేదండి. ఎవరు కనపడితే వాళ్ళని హాయ్ అని హెచ్చరిస్తూనే ఉంటుంది. ఇంత పిల్లలకైతే బాగా ఆడుకోవడానికి చాలా ఎక్కువ స్పేస్ ఉందండి. ఇక్కడ చూడండి, ఎయిర్పోర్ట్ మొత్తం అంతా గ్రీనరీగా ఉంది. నేనైతే ఫస్ట్ ఇవన్నీ ప్లాస్టిక్ అనుకున్నానండి. లేదండి, ఇవన్నీ రియల్ ప్లాంట్సే. బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది కదా. మీరు కూడా చూసేయండి. మా హన్సిక అయితే ఓవర్ పర్ఫార్మెన్స్ చేస్తానండి. ఊ అంటే దండాలు దండాలని పెడుతుంది. హన్సిక హాయ్ చెప్పు. మోడీని చూసి మోడీని తాత అని పిలుస్తుందండి మా పాప. మీకు కూడా వినిపిస్తా. ఎవరడా? ఎవరు తాత? ఎవరు తాత నానా? ఇక్కడ వచ్చిన వారి తినడానికి ఫుడ్ స్టాల్స్ అవన్నీ ఉన్నాయండి. హాయ్ చెప్పు. ఈ ఎక్స్కలేటర్ పైన పోతా ఉంటే చాలా బాగుంది కదండి. మాల్స్లో కూడా ఇట్లా ఉండదు. ఎయిర్పోర్ట్ చాలా బాగుందండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ టైం అండి నేను కూడా ఈ టెర్మినల్కి రావటము. ఇక్కడంతా చాలా బిజీగా వచ్చిపోయే వాళ్ళతో, ప్రయాణికులతో రష్గా ఉందండి ఎయిర్పోర్టు. చాలా గ్రీనరీగా చాలా మంచిగా ఉందండి. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వెహికల్ చూడండి, మనం ఒకవేళ వెళ్ళలేకపోతే వాళ్ళు మనల్ని మన టెర్మినల్ దగ్గర వాళ్ళు డ్రాప్ చేస్తారండి. బాగా ప్రొవైడ్ చేస్తారు కదా. ఈ తాయళ్ళు ఇప్పుడే దిగినట్టున్నారండి. ఇక్కడ ఒక అంబులెన్స్ కూడా ఉందండి. ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్లో త్వరగా. నైట్ టైం ఈ లైట్లు, ఈ గ్రీనరీ చాలా బాగుంది కదా. అదిగో అండి, మనం ఫ్లైట్స్ దగ్గరికి వచ్చేసాము. అంటే ఫ్లైట్లు ఎక్కడానికి కాదండి, జస్ట్ చూపిస్తున్నాను మీకు అందరికీ. అక్కడ ఉన్నవి 2 ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళవండి. ఇక్కడ లగేజెస్ అంతా చెక్ ఇన్ అవుతున్నారండి. లగేజెస్తో
మన టికెట్స్ ఇంకా మన ఐడెంటిటీ ప్రూఫ్ని వెరిఫై చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నడవలేని వాళ్ళకి లేదా లగేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ అలా ఉంటారు కదండి, వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఈ వెహికల్ని అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ వీడియో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందండి, మీరు కూడా చూడండి. చాలా ఎమోషన్స్ అన్నీ ఈ గేట్ దగ్గరే ఎండ్ అయిపోతున్నాయండి. అందరూ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తున్నారు. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళనివ్వరండి, ఓన్లీ ప్యాసింజర్స్ ఒక్కటే వెళ్తారు లోపలికి, మనం వెళ్ళడానికి ఉండదు. ఆయన ఎవరో ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందండి. ఇది T2 బెంగళూరు ఎయిర్పోర్ట్ అండి. మోస్ట్లీ ఇంటర్నేషనల్ డిపార్చర్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. T1 టర్మినల్ అనేది వేరే సైడ్ ఉంటుందండి, రెండు డివైడ్ చేశారు. T1 అంటే మన లోకల్లో తిరిగే ఫ్లైట్స్ ఓన్లీ ఉంటాయండి. T2 అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ వెహికల్స్ అన్నీ ఫ్లైట్స్ అన్నీ ఇలా ఒకదాని వెనకాల ఒకటి అన్నీ పోయి లైన్లో ఉంటాయండి. ఒకటి టేక్ ఆఫ్ అయిన తర్వాత 5 మినిట్స్కి ఇంకొకటి టేక్ ఆఫ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మా పాపకి ఎప్పుడు కుక్కలు, బర్గొడ్లు, ఈడికొచ్చినా కూడా కుక్కల్ని తాయ్ తాయ్ అంటుంది. ఇదిగోండి, ఇక్కడ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. ఇంతకుముందు పక్షులు ఒకటే ఎగిరేవి, ఇప్పుడు మనుషులు కూడా ఎగురుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, సినిమాల్లో చూపిస్తున్నట్టు బోర్డు పట్టుకొని మన పేరుతో అక్కడ నిలుచుకుంటారు కదా, ఇది నేను ఫస్ట్ టైం రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారండి. వాళ్ళ కోసం అందరూ బోర్డు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఇదే అండి డిపార్చర్ అయ్యే చోటు, అందుకే ఇక్కడ అందరూ ఇలా బోర్డు మీద నేమ్ ప్లేట్తో అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇది సినిమాల్లో చూడడం తప్ప ఇదే ఫస్ట్ టైం అండి ఇలా రియల్గా ఎక్స్పీరియన్స్ చేయడము. చాలా బాగుంది, కొత్తగా కూడా ఉంది. అసలుగా మేము వెయిట్ చేసే పర్సన్ వచ్చేసినాడండి. అమ్మో, లగేజ్ అయితే చాలా తెచ్చినాడండి. ఏమేమి తెచ్చినాడో మనం అన్ప్యాక్ చేసి చూద్దాం. పాస్పోర్ట్,